బ్రేకింగ్ న్యూస్ బంగారంలో పెట్టుబడులు అంటూ ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి వేల మందిని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నేతలపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిరి గోల్డ్ అనే సంస్థ పేరుతో ఈ దందాకు తెరలేపారు ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావు. బంగారం వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని, ప్రతిరోజు 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చని రంగురంగుల బ్రోచర్లతో నమ్మబలికారు. మహిళల సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరి నుంచి 15,000 రూపాయల చొప్పున వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. చెప్పిన విధంగా లాభాలు ఇవ్వకపోగా కనీసం గోల్డ్ షాపు కూడా ఏర్పాటు చేయలేదని బాధితుడు యశ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై స్పందించిన పోలీసులు నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ స్కామ్ విలువ కోట్లల్లో ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. బంగారంలో పెట్టుబడులు అంటూ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి వేల మందిని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ పార్టీ నేతలపైన కేసు నమోదైంది. అసలు ఈ బంగారం వ్యాపారం ఏంటి, ప్రజల్ని ఎట్లా బురిడి కొట్టించారు, మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్. సాగర్, అసలు ఈ బంగారం స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్లో ఈ కోట్లాది రూపాయల స్కామ్ ఎట్లా జరిగిందని చెబుతున్నారు? రోజు రోజుకు పెరుగుతున్న బంగారం రేటును ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు చిట్టుగాళ్ళు. అందులో భాగంగానే ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు అందులో సిరి గోల్డ్ అనే సంస్థలో పెట్టుబడులు పెడితే ఇంట్రెస్ట్ తో పాటుగా అధిక లాభాలు ఇస్తాము, డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు నెలకు 5,000 నుంచి 50,000 రూపాయల వరకు మీరు సంపాదించుకునే అవకాశం ఉందంటూ కూడా నిరుద్యోగులను, మహిళలను ఆసరిగా చేసుకుని మోసానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కోట్లాది రూపాయలు, దాదాపు వేల మంది నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ నగరంలోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది నుంచి 15,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వీళ్ళంతా వసూలు చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా అంటే జనరల్ గా ఒక బ్రోచరు, ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తాం, హోల్సేల్ గా జ్యువెలరీ బంగారు ఆభరణాలు అమ్మకం చేస్తాం, ఇందులో పెట్టుబడులు పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది, నెల నెల మీకు ఇంట్రెస్ట్ రూపంలో కూడా వస్తుందని కూడా నమ్మబలికినట్లు కూడా తెలుస్తుంది. సో వేలాది మంది రూపాయల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వీరిపైన ఓ బాధితుడు స్కీమ్ పేరుతో వసూలు చేసి మమ్మల్ని మోసం చేశారంటూ కూడా ఇటు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాడు. సిసిఎస్ పోలీసులు ఇద్దరు ఏదైతే కీలక రాజకీయ నేత పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావు, వీరిద్దరి పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. యాస నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దర్యాప్తు అనంతరం మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. బలహీనత, మహిళల బలహీనతల్ని లేదంటే ఒక మధ్యతరగతి ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ స్కీమ్ అంటూ ఒకటి స్కీమ్ స్టార్ట్ చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నేతలు. అయితే దాంట్లో పెట్టుబడి పెడితే రోజు 15,000 నుంచి 50,000 దాకా సంపాదించుకోవచ్చు, మీరు ఎంత ఎక్కువ పెడితే అంత రిటర్న్స్ వస్తాయని నమ్మబలికారు. దీంతో చాలామంది డబ్బులు కడితే దాదాపు కోట్ల రూపాయలు దండుకొని ఆ సంస్థ నిట్టందిలో ముంచింది. మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం సార్ ఖమ్మం నుంచి. రైట్ భాస్కర్, ఖమ్మంలో చేసినటువంటి దందా, ఖమ్మంలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది డబ్బులు పెట్టినట్టుగా తెలుస్తోంది, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం సమాధానం చెబుతున్నారు వాళ్ళు? రాజేష్, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వివిధ రకాలుగా హైటెక్ మోసాలకు తెరలేపుతున్నారు కొంతమంది. అంటే ఈజీ మనీతో పాటు ఈజీగా గ్రోత్ అవ్వాలి అనే ఒక కారణం చేత చాలా వరకు కూడా విభిన్న మార్గాల ద్వారా అన్వేషించుకుంటూ పేదలను, మరోవైపున గ్రామీణ ప్రాంత యువతి యువకులను మోసం చేసే విధంగాను అందమైన బ్రోచర్లతోటి తమకున్నటువంటి పర్చేస్ల ద్వారా ప్రత్యేకంగా వాళ్ళకొక స్కీమ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ వాటిని వాళ్ళ ప్రాఫిట్ వేలో పోయే విధంగా
అన్ని కూడా వాళ్ళు నిర్వహించుకుంటున్న వాటిని ముందు సాగుతున్న పద్ధతిని ఫలితంగా చూసుకుంటే మాత్రం సత్తపల్లి ప్రాంతానికి చెందినటువంటి చిన్న కోరుకొండ గ్రామం చెందినటువంటి కోసంపూడి రవీందర్ తో పాటుగా నెల్లూరు కోటేశ్వరరావు అనే వ్యక్తులు గత కొన్ని 3 నెలల క్రితం హైదరాబాద్ లో అంటే వాళ్ళ ఒక వ్యాపార నిమిత్తం అక్కడ ఒక అందమైనటువంటి బ్రోచర్ తయారు చేసుకుంటూ అక్కడ చిన్నపాటి లాటరీ పద్ధతుల్లోనే అంటే తక్కువ పెట్టుబడి పెడితే బంగారంలో వ్యాపారాల్లో లాభాలు వస్తాయంటూ కూడా అంటే ఒక రోజుకి 5,000 నుంచి 10,000 వరకు అట్లా 15,000 వరకు కూడా వస్తాయంటూ కూడా నమ్మబలికి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా వరకు కూడా నమ్మించే విధంగా వాటిని వాళ్ళకి ఆకర్షణ చేసుకుంటూ వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసుకుంటూ మోసం చేశారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవైపున చాలా వరకు గ్రామీణ ప్రాంతం సత్తపల్లి ప్రాంతంతో పాటు ఖమ్మంతో పాటు మరొక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంత యువతను టార్గెట్ గా చేసుకొని వీళ్ళంతా కూడా ఇట్లా కొనసాగించుకుంటూ వ్యాపారం లాభాపేక్ష కోసం అంటూ తమ స్వయం అంటే సొంత ఆలోచనతో ఒక దురుద్ద ఉద్దేశంతో ఇలాంటి స్కీమ్స్ తెరలేపేట తెలుస్తుంది. మొత్తానికైతే వీళ్ళంతా కూడా ఇంకా రేపో మాపో మరి కొంతమంది ఇంకా అధికంగా సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది రాజేష్. మొత్తానికి దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఇప్పటికే ఉప్పల్లో కూడా పోలీస్ కేసు నమోదైంది. ఇంకా ఖమ్మం నుంచి కూడా మరి కొంతమంది యాసా కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా అంటే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కొంతమంది అధిక ఆశ చూపు అంటే బంగారంలో పెట్టుబడులు పెడితే మీకు అధికంగా లాభాలు వస్తాయంటూ నమ్మబలికి కొంతమంది యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఈ రకంగా మోసానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ నాయకులు సిరి గోల్డ్ అండ్ డైమండ్స్ పేరుతో ప్రజల దగ్గర కోట్లాది రూపాయలు దండుకొని వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేతులు తీసినటువంటి పరిస్థితి. వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి.